మన ఫ్రెండ్షిప్ ఎప్పుడు ఇలానే ఉండాలి వినీత్. అలాగే రా చూడేద్దాం. ఏరా వినీత్, అవును చెప్పు. దెబ్బ ఐపీఎల్ స్టార్ట్ అవుతుంది కదా. అవునటగా. నీ సపోర్ట్ టోనీ బ్రోకా క్రాంతి బ్రోకా? ఇంకెవరికి కింగ్? టోనీ బ్రోకే. నీలాంటి పిల్లని బగాళ్ళందరూ టోనీ బ్రోకి సపోర్ట్ చేస్తారా? నాలా లాజిక్ ఆలోచించేవాడే క్రాంతి బ్రోకి సపోర్ట్ చేస్తాడు. ఇందులో భలే ఉంది కదా మామ. బాగుంది మామా. నేను ఎప్పుడైనా కొడుకు వెళ్తే నువ్వే అవ్వాలి మామా. ఏంది మామ అంత మాట అన్నావు? పిండకాయ ఇస్తామా? ఐపీఎల్ దెబ్బ మ్యాచ్ స్టార్ట్ అవుతుంది కదా మామా. అవును సపోర్ట్ ఎవరికే? నా సపోర్ట్ ఎప్పుడు టోనీ బ్రోకే. కప్పు కూడా గెలిచేది మేమే. అయితే టోనీ బ్రో. అవును. క్రాంతి బ్రో ఉన్నాడా? క్రాంతి బ్రో సపోర్ట్ కాదు. క్రాంతి బ్రో సపోర్ట్ టోనీ బ్రో. ఏ మాట కామాటే మామ, ఓ ఫ్రెండ్కి నువ్వు దొరుకుతున్న అదృష్టం. అదృష్టం నీది కాదురా, నాది. సరే కానీ దెబ్బ ఐపీఎల్ నడుస్తుంది కదా, ఈసారి నీ సపోర్ట్ ఎవరికి అనుకుంటున్నావు? టోనీ గెలిచేది టోనీగా. టోనీయా? గెలిచేది క్రాంతి. ఏంద్రా గెలిచేది? క్రాంతి. క్రాంతి గెలుస్తాడు. క్రాంతి కొట్టుకోవాల్సింది మీరుగా తమ్ముళ్ళు, మేము. సో గైస్, మొత్తానికి దెబ్బ మనం ఎంతగానో ఎదురు చూస్తున్న దెబ్బ ఐపీఎల్ స్టార్ట్ అయిపోయింది. సో ఇక్కడ నుంచి వీడియో అలా దాన్ని ఏమంటారా, కోత సంథింగ్ దెర్ ఇస్ వర్డ్ అండ్ ఇట్స్ నాట్ కమింగ్ టు అవర్ మైండ్. సో మొత్తానికి అయితే స్టార్ట్ అయింది. సో ఫస్ట్ ఏదైనా చెప్పుకోవచ్చు, మంచి పదం పోయిందిరా వీడియో కూడా. సరే ఫస్ట్ మ్యాచ్ కాబట్టి సో కొన్ని ఇంపార్టెంట్ విషయాలు షేర్ చేయాల్సినవి ఉన్నాయి. సో మన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కానీ సంథింగ్ ఉంది. సో ఫస్ట్ థింగ్ వచ్చేసి మాకు ఎవరెవరు ఏ టీమ్స్ ఆల్రెడీ దెబ్బ ఐపీఎల్ ఆక్షన్ అయిపోయింది. మీరు చాలా మంది చూసే ఉంటారు. ఇంకేసి చూడకపోతే లింక్ గిన్యాలు కూడా మీరు చూసి ఉంటారు, మీరు వ్యక్తిగతించుంటారు, నాకు తెలుసు. ఈ ప్రొసీడ్ మర్చిపోతున్నాను నీ దెబ్బకి. డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఇన్ కేస్ చూడకపోతే చూడండి. అండ్ ఎనీవే ఇప్పుడు టీమ్స్ లిస్ట్ చెప్తాను. ఫస్ట్ నా టీమ్స్ వచ్చేసి దెబ్బ టీమ్స్: కేకేఆర్, సిఎస్కే, గుజరాత్ టైటన్స్, ఢిల్లీ క్యాపిటల్స్, ఎస్ఆర్హెచ్. నీ టీమ్స్ చెప్పు. పంజాబ్ చూడకుండా చెప్తారు. నేను చెప్పు. పంజాబ్ వేస్ట్. ఇట్లా మాట్లాడేటప్పుడు నేను నీటికి చెప్పాను లేదా? నువ్వు నేను కదిలిచ్చాను. నేను మాట్లాడద్దు. సరే చెప్పు. పంజాబ్, లక్నో, ముంబై, ఆర్సీబీ, ఆర్ఆర్. ఓకే, మొత్తానికి వాటి టీమ్స్ అయ్యి నా టీమ్స్ అయ్యి అనమాట. సో ఫస్ట్ రూల్ ఏంటంటే పాయింట్స్లో అయితే కొన్ని మార్పులు ఉన్నాయి అన్నమాట. పోయినసారి ఏంటంటే ఏ మ్యాచ్ గెలిచినా కానీ రెండు పాయింట్లు తీసుకునేవాళ్ళం. సో ఈసారి కొంచెం మార్పులు చేసామన్నమాట. అదేంటంటే లీగ్ మ్యాచెస్కి గెలిస్తే 2 పాయింట్స్, ప్లే ఆఫ్స్ గెలిస్తే 3 పాయింట్స్, ఫైనల్ గెలిస్తే 5 పాయింట్స్ అనమాట. సో దీన్ని బట్టి ఏంటంటే మనకు కొంచెం రసవత్తరంగా మారింది కాబట్టి సో పాయింట్స్ పట్టికలో ఈ మార్పులు అయితే చేసాం. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి లాయల్ సపోర్టర్స్. అంటే ఇప్పుడు క్రాంతి కస్కస్, టోనీ టస్కస్. సో మీరు ఎవరి టీం అనేది మీరు డిసైడ్ అయిపోయి ఉంటారు. సో ప్రతి మ్యాచ్లో మీరు మమ్మల్ని సపోర్ట్ చేస్తే కింద కామెంట్ చేస్తారు, మనం సపోర్ట్ చేసే టీంకి కింద కామెంట్ చేస్తారు. కాబట్టి సో అలా కామెంట్ చేసే వాళ్ళని ప్రతి మ్యాచ్లో బెస్ట్ కామెంట్ని పిక్ చేసి మా దగ్గర పెట్టుకుంటాం అనమాట. సో లాస్ట్ ఫైనల్ మ్యాచ్ అప్పుడు సో ఎవరైతే ఎక్కువ బాగా సపోర్ట్ చేశారు, బాగా వాళ్ళ తరపు నుంచి లాయల్గా సపోర్టర్స్ ఉన్నారు, సో నా సపోర్టర్కి నేను గిఫ్ట్ ఇస్తారు, వాడి సపోర్టర్కి వాడు గిఫ్ట్ ఇస్తారు అనమాట. సో అది విషయం. అండ్ ఈ మ్యాచ్లో మీరు ఎవరిని సపోర్ట్ చేస్తున్నారో, క్రాంతి కస్కస్ కేకేఆర్ లేకపోతే టోనీ టస్కస్ ఆర్సీబీ అనేది కింద కామెంట్ చేయండి, ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఈ వీడియోకి టార్గెట్ వచ్చేసి 1K కామెంట్స్ అనమాట. సో అండ్ నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ ఇంకో ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఈ ఐపీఎల్ అయిపోయే లోపల క్రేజీ బ్రోస్ ఛానల్లో 200K సబ్స్క్రైబర్స్ని రీచ్ అవ్వాలి. అది మాత్రం కన్ఫర్మ్ అనమాట. సో ఇంకా మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. ప్రతిరోజు ఉదయం 8 గంటలకి వీడియో వచ్చేస్తుంది. అది నెక్స్ట్ వచ్చేసి ఇంకా మనం మ్యాచ్ దగ్గరికి వద్దాం. సో ఫస్ట్ మ్యాచ్ వచ్చేసి కేకేఆర్ వర్సెస్ ఆర్సీబీ అనమాట. సో ఆర్సీబీ ఈసారి మీకు వీడికి చెప్తున్నాను, ఈసారి సీజన్ 18. ఓకే. విరాట్ కోహ్లీ బ్యాక్ సైడ్ టీషర్ట్ నెంబర్ అంతా 18. కప్పు మాదిరా. ఇలాంటివన్నీ నమ్మే కదా ఎట్టున్నావు చూడు. ప్రతి సంవత్సరం పోయిన సంవత్సరం లాగే ఉండిద్ది, ఎలాంటి మార్పు ఉండదు. ఇన్ కేసు ఏదైనా మార్పు ఉండిద్దని మీరు అనుకుంటే మీ కర్మకే వదిలేస్తా. ఈసారి కప్పు నమ్మిదే అనుకోండి, ఏమన్నా పోయేదేముంది? సరే నేను క్వశ్చన్ అడుగుతాను. ఐపీఎల్లో లోయెస్ట్ స్కోర్ ఎవరిది? ఇప్పుడు ఎందుకు రాదు? ఇప్పుడే కావాలి, ఎందుకంటే ఇది ఐపీఎల్ కాబట్టి ఇప్పుడే కావాలి. చెప్పు. ఆర్సీబీది. ఎంత? 49. ఎవరి మీద?
ఇవన్నీ వద్దు క్రాంతి. ఎవరి మీద చెప్పు ఇన్ని ఎవరి మీద అంటే సరే మీ వాళ్ళ మీద కేకేఆర్ మీద కొట్టు 5 వాళ్ళకి ఒప్పుకున్నాడు. దీని విషయానికి మీరు లైక్ కొట్టాలి. అది అవును, మేము See, 49 దగ్గర ఉన్నామని చెప్పేసి మేము కూరుకుపోలేదు క్రాంతి. తర్వాత let me finish. మళ్ళీ మిమ్మల్ని నాకు dialogue మళ్ళీ ఉంది. మిమ్మల్ని 85 కాల్ అవుట్ చేసి ఓకే మళ్ళీ మిమ్మల్ని 85 చూడు, out చేసి 49 లీస్ట్ స్కోర్ మీరు కొట్టింది కేకేఆర్ మీద, మా టీం మీద. సో దట్ ఈస్ గోయింగ్ టు రిపీట్. అంటే ఖచ్చితంగా 49 కొడతారని నేను అన్నాను. సో దగ్గరికి అయితే కొడతారు. రిపీట్లు పిపీట్లు ఉండవు. మిమ్మల్ని తర్వాత మేము రివెంజ్ తీర్చుకున్నాం. 80 చిల్లరకి మిమ్మల్ని ఆల్అౌట్ చేసి 88 2 వికెట్లు కోల్పోయి 88 చేసేసి విన్ అయ్యాం క్రాంతి. అవి వదిలేయటం కాదు, అది కూడా హిస్టరీనే. ఆ హిస్టరీ చూసినప్పుడు ఈ హిస్టరీని కూడా చూడాలి. నువ్వు 49 గుర్తు పెట్టుకుంటారు కానీ 88 గుర్తుపెట్టుకునేలా చేస్తాం. రేపు మేము చేస్తాం కదా. ఇంకో విషయం తెలియదు. మ్యాచ్ ఇంకో విషయం తెలియదు. చిలకమ్మ కూడా కేకేఆర్ గెలుస్తుందని జోష్యం చెప్పింది. నువ్వు దానికి ఏమంటావు? ఆ చిలకమ్మలు గిలకమ్మలు నమ్ముకుంటే చీరాల మసీ సెంటర్ దగ్గర నువ్వు సమోసాలు అమ్ముకోవాలి. అట్లాంటి నమ్ముకోబాక. నేను చెప్తా, నేను ఎలుగుబంటి అని చెప్పి నీలాంటి ఒకటి తీసుకొని వచ్చి ఎలుగుబంటి అమ్మ చెప్పి బాడీ షేమింగ్ చేయబాక. నువ్వు పోయినసారి ఐపీఎల్ లో కూడా నువ్వు బాడీ షేమింగ్ చేసావు. సరే ఓకే. అది చూడండి, బాడీ షేమింగ్ చేస్తున్నాడు వాడు. సింపతి స్టార్. నేను జెన్యూన్ స్టార్. నేను జెన్యూన్ మనసులో ఉంది బయటకు ఎవరిని బాధ పెట్టను, తప్పు చేసి మాట్లాడను, సింపతి క్రియేట్ చేస్తున్నాడు. అది మీరు అర్థం చేసుకోండి. ఇది జోష్యాలు గీషాల దగ్గర రావద్దు క్రాంతి. జోష్యాలతో జోకింగ్ చేసుకోవద్దు నువ్వు. నేను జోష్యాలతో చెప్పలా, నువ్వు అదిగో ట్విస్ట్ చేయొద్దు నువ్వు. చూడండి మళ్ళీ కలహాలు పెడుతున్నాడు. నేను చిలక జోష్యం గురించి చెప్పా. అది నెక్స్ట్ ఏం చెప్తావు చెప్పు. క్రాంతి మేము కొత్త కెప్టెన్ తెచ్చుకున్నాము. కెంపడం ఏంది? కొత్త కెప్టెన్ తెచ్చుకున్నాము. ఎవరు? రజత్ మా ఉన్నాడు కదా, ఇందో ధోనిని తీసుకొచ్చి పెట్టినట్టు చెప్పాడండి. అరే మేము యంగ్స్టర్స్ ని ఎంకరేజ్ చేస్తారా? ఏదో ఒక సీజన్ కొట్టాడని చెప్పి పెట్టేయడమేనా? ఏముంది ఎక్స్పీరియన్స్ రంజీలో క్రాంతి నువ్వు స్టాట్స్ తెలియకుండా మాట్లాడదు. ఎక్స్పీరియన్స్ మాట్లాడబాక నువ్వు. మా ఓడు రీసెంట్ గా సయ్యద్ ముస్తకలీ ట్రోఫీని ఫైనల్స్ దాకా తీసుకుని వెళ్ళాడు. అంటే ఆడ కూడా కప్పు కొట్టలేదా? అరే ఇదంతా అనవసరం. కప్పులు కొట్టటాలు గిట్టటాలు ఇది వద్దు క్రాంతి. ఏదో కప్పు కొట్టాడు చెప్పి ఫైనల్స్ దాకా తీసుకెళ్ళి ఆ పొటెన్షియల్ ఉంది టీమ్ ని. ఫైనల్ దాకా ఫైనల్స్ దాకా వెళ్తారు, కప్పు కొట్టలేరు. కొడతాం. అదేంది రన్నర్ అప్, ఇక్కడ విన్నర్ అప్. అది విన్ అవుతాం. అది విన్ ఇస్తాం. మీరు రజత్ పతిదార్ అనే పిల్లోడితో వచ్చారు. అజింక్య రహానే మోస్ట్ ఎక్స్పీరియన్స్డ్ ప్లేయర్ ఇన్ ఐపీఎల్. వన్ ఆఫ్ ది మోస్ట్ ఎక్స్పీరియన్స్డ్ ప్లేయర్ ఇన్ ఐపీఎల్. ఏందిరా T20 తీసేయలేదా రహానే? ఇంకా ఆడిపిస్తున్నారా? అట్ట మాట్లాడు. సెంచరీ ఉంది మాకు. సెంచరీ ఐపీఎల్ సెంచరీ కొట్టాడు. అమ్మో, ఆ సెంచరీ ఎప్పుడు కొట్టాడు ఎవరికి తెలియదు అసలుకి. మనోడిని రహానే పిలిచడినా కూడా చెప్పడం అనుకుంటా. అప్పుడు పురాతన కాలాన్ని తీసుకురా బాక్రాంతి. మంచి స్ట్రోక్ ప్లేయర్ లే, నువ్వు అట్టనొద్దు. మంచి కెప్టెన్ లే కానీ మీకు మైనస్ పాయింట్. ఆల్రెడీ రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్సీ చేసేళ్ళే కానీ మాకు ఎక్స్పీరియన్స్ ఉంది. నువ్వు ఇదిగో కెప్టెన్సీ విషయంలో ఒక పాయింట్ తీసిపడే. ఎందుకు తీసిపడేయాలరా? మా వాడు రజత్ పటిదార్ సయ్యద్ ముస్తకలీ ట్రోఫీని అక్కడ దాకా తీసుకొని వెళ్ళాడు కదా. రజత్ పటిదార్ కెప్టెన్ అయినా వెనకుండేది విరాట్ కోహ్లీ అని ప్రపంచానికి మొత్తానికి తెలుసు. ఉంటాడయ్యా వెనకుండేది 18 సంవత్సరాలు. టీం గురించి మాట్లాడు. కెప్టెన్ గురించి ఎందుకు? విషయం లేని కెప్టెన్ గురించి టీం గురించి మాట్లాడు. టీం ఏంది మామూలు టీం అనుకున్నావేంది? ఈసారి బలం పుటిష్టంగా ఇచ్చాము మేము. ఫిల్ సాల్ట్ తెలుసా నీకు? తెలుసు. ఇంగ్లాండ్ గాయం చేస్తాడు, ఆ తర్వాత దాని మీద సాల్ట్ పోస్తాడు. అంటే గాయాన్ని ఫిల్ చేస్తాడు కాబట్టి ఫిల్ సాల్ట్ అని చెప్పి అన్నారు. అది మహోలోడు కాదు మావాడు. అంటే అతను గాయం చేసి సాల్ట్ ఫిల్ చేస్తాడని ఫిల్ సాల్ట్ అని పేరు పెట్టారు వాళ్ళమ్మ నాన్న. అది వాళ్ళమ్మ నాన్నకి ఆ విషయం తెలుసా? గాయం చేస్తాడంటే సాల్ట్ ఫిల్ చేస్తాడు, ఫిల్ సాల్ట్ అయిందంట. అరే బ్యాటింగ్ పరంగా చూసుకుంటే మమ్మల్ని ఆపే ఓడి లేడరా. ఉతకబాతారు, అది తెలుసు, ప్రతి ఒక్కరు తెలుసు. బ్యాటింగ్ స్ట్రెంత్ ఏంటో, ఆర్సీబీ బ్యాటింగ్ స్ట్రెంత్ ఏంటో ప్రతి ఒక్కరికి తెలుసు. ఈసారి బౌలింగ్ స్ట్రెంత్ని బిల్డ్ చేసుకోవడానికి భువనేశ్వర్ కుమార్ని తీసుకొని వచ్చాం మేము. అది మాటలు లేవు, మాట పడిపోయింది. మనం నవ్వొస్తుంది. నవ్వెందుకు వచ్చింది? SRH లో నుంచి పంపేసిన అతన్ని తీసుకొచ్చి నువ్వు రే ఈసారి పిండేస్తాడు మామూలుగా భూమి. ఆ పిండి రసం అయిపోతే SRH నుంచి వదిలేసావు. మాట్లాడబాక. స్వింకింగ్ 10 కోట్లు ఎందుకు ఇచ్చారు మీరు భువనేశ్వర్ కుమార్కి? స్వింకింగ్ రా భూమి. మేము డిస్కస్ చేసుకున్నాం. ఇగో SRH లో ఉన్నప్పుడు హీఈస్ ద కింగ్ ఆఫ్ స్వింగ్. దేనికైనా ఎక్స్పీరియన్స్ కాబట్టి రసం పిండేసాం, పిండాల్సినంత రసం, బత్తాయి రసం పిండేసాం అని తక్కువ. ఇప్పుడు అంతే వద్దు. మా హోమ్ టీమ్ కి భువనేశ్వర్ కుమార్ మళ్ళీ వచ్చాడు. 2009లో ఆడినాడు. 2009-2010 సీజన్ లో ఆడిన భూమిని మళ్ళీ తెచ్చుకున్నాం మేము. మాకు పూర్వ వైభవం వచ్చింది మా టీం కి. తీసుకున్నారు. జాష్ మా వచ్చాడు. జాష్ బట్లరా? జాష్ బట్లర్ కదా, హెజిల్వుడ్.
హేజల్వుడ్. మా ఓడు పెట్టు. పుట్టిస్తాడు రా. అది కూడా చెప్పు వాళ్ళ అమ్మ నాన్న ఎందుకు పెట్టారు ఆ పేరు. అవన్నీ నేను చెప్పను. చదువుతావుగా జాష్ వుడ్ ఉంది, వుడ్ నిరగొడతాడు కాబట్టి బాల్ తో జాహిల్ వుడ్. అది కూడా ఉంది, అట్ట కూడా అనుకోవచ్చు మనం. ఓకే, నెక్స్ట్ జితేష్ శర్మ జాలి లేకుండా వుడ్ కొడతాడు కాబట్టి జాష్ వుడ్ అని చెప్పి పెట్టుకున్నాం మేము. జాల్ రెడ్డి అని పెట్టాల్సిందిగా. రావులే కానీ యష్ దయాల్ గురించి మనకు తెలుసు. రింకు సింగ్ కొట్టిన యష్ దయాలేగా. అది పూర్వం పోయిన సీజన్ లో బాగానే పర్ఫార్మ్ చేసాడు. పోయిన బ్రహ్మాండ పర్ఫార్మ్ చేసి అదే పర్ఫార్మెన్స్ ఉంటది ఈసారి కూడా. ఇదిగో కేకేఆర్, రింకు సింగ్ ఇస్ దేర్, రింకు మామ ఇస్ దేర్. కొట్టాడు కొట్టబోతే రేపు మ్యాచ్ దయాల్ని కొడతాడు. దయాల్ వికెట్, దయాల్ ఖచ్చితంగా వికెట్. ఇది ఇదండి వాడేమంటున్నాడంటే రింకు సింగ్ వికెట్ యాష్ దయాల్ తీస్తాడు అని అంటున్నాడు. నేనేమంటున్నానంటే రింకు సింగ్ యాష్ దయాల్ గనక బౌలింగ్ వేస్తే 175 పైగా స్ట్రైక్ రేట్ పెడతాడని నేను చూద్దాం ఎవరిది ప్రిడిక్షన్ కరెక్ట్ అయితే. శ్రేయాన్ శర్మ ఉన్నాడు. ఇంకా అసలు మనం మెయిన్ అతను మర్చిపోయాను, మృణాల్ పాండ్యా లెఫ్ట్ హ్యాండ్ ఇసిరి మింగటం. మిగటమే స్పిన్నర్ కదగా, అదంతా అనవసరం కానీ నీట్ గా వేస్తాడు వేస్తే మావాడు. మళ్ళీ జితేష్ శర్మ ఉన్నాడు బ్యాటింగ్ లో. పోయినసారి పంజాబ్ కి ఎట్లా ఆడాడు నెంబర్ 1 ప్లేయర్. సో ఎట్లా చూసుకున్నా కానీ మా అటువైపు మా బ్యాటింగ్ డిపార్ట్మెంట్ కానీ చాలా విరాట్ కోహ్లీ, ఫిల్ సాల్ట్, దేవదత్ పడికల్, రజత్ పదిడార్, జితేష్ శర్మ, లియామ్ లివింగ్స్టన్ వేస్ట్, ఇసిరి, భువనేశ్వర్ కుమార్, హ్యాజల్వుడ్, యాష్ దయాల్, స్వప్నిల్ సింగ్, రొమారియో షెపర్డ్ ఉన్నాడు. ఇదిగో టిమ్ దావిద్ ఉన్నాడు, లివింగ్స్టన్ ఉన్నాడు, రొమారియో షెపర్డ్. ఇదిగో బెథెల్ పక్కన పెట్టు, రొమారియో షెపర్డ్ మొన్న కొడితే అతని గురించి నేనేమన్నా డిస్కషన్ వద్దు. అతని గురించి నేనేమనలేదు. ఇక తర్వాత అంతా పిల్ల బచ్చలేగా సుయేన్ శర్మ, వీళ్ళంతా ఇదంతా పెద్ద టీమా అండి చెప్పండి. ఈ టీమ్ తో అంటే ఈ సాల కప్పు నమ్మదే అంటాడు. 1983లో ఇండియన్ టీం కూడా అట్టే అనుకున్నారు. 2007 T20 టీంలో ఇండియన్ టీం కూడా అట్లే అనుకున్నారు. అలా అనుకున్న ప్రతి టీంలు హిట్ అయినాయి, వస్తుంది కానీ హిట్ అవుతాయి. ఎందుకు ఆర్సీబీ ఫ్యాన్స్ హర్ట్ అవుతారు నిన్నని వాళ్ళు హట్ చేయడం ఎందుకని నేను మనసులో దాచుకుంటున్నాను. వీడు చెప్పే కుండి ఎగ్జాంపుల్స్ కి ఐఎమ్ బర్స్టింగ్ అవుట్. కానీ నేను బయటికి తీసుకురాడు. నీకు ఒన్నులో వెన్నులో క్వింటన్ డికాక్, సునీల్ నారాయణ్, అజింక్య రహానే, అంగ్రీష్ రఘువంశీ మళ్ళీ అల్లడిచ్చాడు, వెంకటేష్ అయ్యర్, రింకు సింగ్, ఆండ్రూ రసిల్, రమన్దీప్ సింగ్, హర్షిత్ రాణా, వరుణ్ చక్రవర్తి, స్పెన్సర్ జాన్సన్, వైభవ్ అరోరా, రహమనుల్లా గుర్బాజ్, మనీష్ పాండే, వైన్ ఆలీ, నోకియా, రోమన్ పావెల్, అంకుల్ రాయ్, మయాంక్ మార్కండే. అరే ఏంద్రా టీము, ఏంద్రా నువ్వు దాన్ని కూడా తెలియదు ఎంతవరకు ఇప్పుడే చదువుతున్నా అంటే ఏముందరా టీం అని నువ్వు అట్ట రే అందరూ ఇదిగో బౌలింగ్ సైడ్ బాగా స్ట్రాంగ్ ఉంది, బ్యాటింగ్ లో డిస్ట్రక్టివ్ బ్యాట్స్మెన్స్ ఉన్నారు. సునీల్ నారాయణ్, ఆండ్రూ రసిల్, రోమన్ పావెల్, రహమనుల్లా గుర్బాజ్ గారి నాకు తెలిసి క్వింటన్ డికాక్, రహమనుల్లా గుర్బాజ్ అంటే ఒక్క నిమిషం ఉండు. ఇప్పుడు క్వింటన్ డికాక్, రహమనుల్లా గుర్బాజ్ ఇద్దరు వికెట్ కీపర్లో, ఇద్దరులో ఒకరిని తీసుకోవాలి కాబట్టి నా చాయిస్ చెప్తున్నా. నేనైతే రహమనుల్లా గుర్బాజ్ని తీసుకోమంట, ఎందుకంటే హీస్ ఫియర్లెస్ బ్యాట్స్మెన్. క్వింటన్ డికాక్ కూడా మంచి బ్యాట్స్మెన్ కాదంటలా, కానీ ఇప్పుడు కొంచెం ఫామ్ కోల్పోయాడు. రహమనుల్లా గుర్బాజ్ మాత్రం మంచి స్టార్ట్ ఇవ్వగలడు అనేది నా ఒపీనియన్. రేపు రహమనుల్లా గుర్బాజ్ని పెట్టుకుంటే మంచిదని నా ఒపీనియన్. సో పెట్టి ఎంత పెట్టుకుంటారో చూడాలి. రహమనుల్లా గుర్బాజ్ కాకపోయినా కానీ క్వింటన్ డికాక్ వచ్చినా కానీ స్టాట్స్ తోనే మాట్లాడతాను guys. స్టాట్స్ తోనే ఇదిగా మావాడు డికాక్ ని 2 సార్లు డిస్మిస్ చేశాడు 11 బాల్లో. ఓకే, జాష్ నారాయణ్ ని 3 బాల్ కేవలం 3 బాల్ వేసాడు, వికెట్ తీసాడు. నారాయణకి 3 బాల్ వేసాడు బట్ వికెట్ తీసాడు. దాని తర్వాత రసూల్ మామకి 7 బాల్ వేసాడు, వికెట్ తీసాడు. అది వీళ్ళందరినీ పైన చెప్పవా? అవి నాకు సంబంధం లేదు క్రాంతి, నాకు సంబంధం కదా, నేను చెప్తా సార్ చెప్పుకో. సునీల్ నారాయణ్ విరాట్ కోహ్లీని 24 బాల్స్లో 2 సార్లు డిస్మిస్ చేశాడు. ఆండ్రూ రసిల్ రజత్ పదిదార్ని 4 బాల్స్లో 2 టైమ్స్. ఇంకేంది చెప్పు నువ్వు? రజత్ పది క్యాప్టెన్ అంటున్నావు. రసిల్ డిస్మిస్డ్ దేవదత్ పడికల్ వన్స్ ఇన్ 4 బాల్. ఓకే, ఆండ్రూ రసిల్ డిస్మిస్డ్ కృణాల్ పాండ్యా ట్వైస్ ఇన్ 16 balls కన్సిడింగ్ 20.
ఎందుకు మొత్తానికి ఆండ్రూ రసెల్ గురించి ఎక్కువ ఉంది రసెల్ కానీ మాకు వరుణ్ చక్రవర్తి చూసారు ఛాంపియన్స్ బాగా పర్ఫామ్ చేశాడు, క్లాస్ అల్లా ఇచ్చాడే లేదా, చాలా అద్భుతంగా పర్ఫామ్ చేశాడు. కాకపోతే అతనికి 4 ఓవర్లు అంటే 4 ఓవర్లు మేము నిదానంగా ఆడుకుంటాం, చాలా జాగ్రత్త పడతాము. ఆ తర్వాత వాళ్ళ మీద అటాక్ చేస్తాం మేము నిదానంగా ఆడుకుంటే ఇంకెవరు. ఆ తర్వాత నోకియా ఉన్నాడు, నోకియాని ఇదిగో నోకియా ఎంత ఫాస్ట్ చేస్తాడు, హర్షిత్ రాణా అల్లాడిలా అల్లాడిస్తే అల్లాడిచ్చేలా కొడతాడు. స్పెన్సర్ జాన్సన్ కూడా బాగా జాన్సన్ కూడా కొడతాం, ఇవన్నీ చేతన్ సకారియా కూడా అందరిని కొడతాం, పిల్లలు కూడా ఎత్తారు, అందరినీ కొడతాం. ఎవరినయ్యా కంట్రోల్ చేసుకునేది అని అంటే కొంచెం నారాయణ మీద ఆలోచిస్తాము, చక్రవర్తి మీద ఆలోచిస్తాం అంతే. మిగతా 8 ఓవర్లు అయిపోతాయి కదా, ఇంకా 12 ఓవర్లు 200 10 ఓవర్లు చాలు 200 కొడతారు మా వాళ్ళు. ఎవరు మా వాళ్ళు 49 కొట్టిన మీరే కొడతాం. 10 ఓవర్లు 200 కొడతారు. కొడతాం, అవకాశం ఉంటే కొడతాం. ఒక్కడి పేరు చెప్పరు 200 కొట్టేవాళ్ళు ఉన్నారు, గుర్తురాట్లడికి. సాల్ట్ చాలు, సాల్ట్, లియామ్ లివింగ్స్టన్, మళ్ళీ మన దావీదు, టిమ్ దావీదు ఉన్నాడు. ఒకటి చెప్పనా, ఇంతమంది ఉంటే లియామ్ లివింగ్స్టన్ అంటే నాకు ఎంత కోపం. లివింగ్స్టోన్ సరే ఏదో ఒక రాయిలేరా అతను నాకెంత అసహ్యం అంటే అతను అంటే ఎందుకు ఎప్పుడు ఆడతాడు ఆడికి తెలీదు. అవును అట్ట ఆడతాడు, ఎప్పుడు కొడతాడు తెలీదు, కొట్టాల్సిన కొట్టాడు. మ్యాచ్ పోయింది అనుకున్నప్పుడు ఏందో ఊపుతా ఉంటాడు. లియామ్ లివింగ్స్టన్ ఈజ్ అవుట్ ఆఫ్ ఫామ్, హీఈస్ నాట్ పర్ఫార్మింగ్ వెల్. ఛాంపియన్స్ ట్రోఫీలో కూడా వీ హ్యావ్ సీన్ అండ్ ఇండియాతో జరిగిన సిరీస్లో కూడా వీ హ్యావ్ సీన్. అండ్ టిమ్ డేవిడ్ హీఈస్ ఆల్సో సేమ్ థింగ్, సేమ్ కైండ్ ఆఫ్ గై. ముంబై ఇండియన్స్లో సరిగ్గా పర్ఫామ్ చేయట్లేదనే ఆర్సీబీకి పంపించడం జరిగింది. ఎనీవే అది మొత్తానికి అయితే లెట్స్ వైండ్ అప్ దిస్ గైస్. ఎందుకంటే నాకు ఫస్ట్ డేనే హీఈస్ ఇరిటేటింగ్ మచ్, ఎందుకంటే విషయం లేని టీంని తీసుకొని వచ్చాడు కాబట్టి. విషయం లేని టీం కాదు, వినయ విధేత రాములాగా వర్షం పడింది అంటున్నారు. వర్షం పడితే గొడుగులు వేసుకొని మరి కొడతారు మామూలుగా ఉండదు మ్యాచ్. వర్షాలు గీసాలు ఇట్లన్నీ పడుచుకోవద్దు, తీరం దాటి పక్క వెళ్ళిపోతుంది. చెప్పాం కదా ఈ రోజు మ్యాచ్ లో ఎవరు గెలుస్తారు, కేకేఆర్ ఆర్ ఆర్సీబీ? గైస్ ఆర్సీబీ ఎర్ర కలర్ హార్ట్ సింబల్ ఈజీగా దొరికి, వైలెట్ కలర్ హార్ట్ సింబల్ కింద కొట్టాలి. మనకు వైలెట్ తప్పితే రెడ్ కనపడకూడదు, కేవలం కామెంట్ రావాలి. ఏ కామెంట్ అడిగి కదా ఆర్సీబీ ఒకటే వే కామెంట్లు రావాలి. అసలు కేకేఆర్ బుడగలాడని కూడా కనపడకూడదు, అది ఎగిరిపోవాలి. ఎగిరిపోవాలి. ఎవ్రీవేర్ హీస్ ఎవ్రీవేర్. మీరు వైలెట్ హార్ట్ సింబల్లో కొట్టేయండి, సమస్య లేదు. ఆర్సీబీ చూసుకుందాం మ్యాచ్ అయిపోయిన తర్వాత. ఆర్సీబీ